Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. మీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. హల్లెలూయా. దేవుడికి మనందరి పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయని, ఆయన మనల్ని సృజించిన వాడు కాబట్టి ఒక ఉద్దేశంతో, ఒక ప్లాన్తో దేవుడు మనల్ని చేశాడని. మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటామో, ఆ ఉద్దేశాలు మన పట్ల జరుగుతాయి. మన తలంపులకి, మన ఉద్దేశాలకి, మన చిత్తానికి, దేవుని చిత్తానికి ఎంతో తేడా ఉందని. ఎంత తేడా అంటే భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని. దేవుని చిత్తం మనందరి పట్ల చాలా గొప్పది. దేవుని ప్రణాళిక మన జీవితంలో ఒకటి ఏంటంటే మనల్ని విస్తరింప చేయాలని. ఆది నుండి దేవుని ప్రణాళిక తన ప్రజల పట్ల అదే. దేవుడు ఆదాముతో చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని. అబ్రహాముతో చెప్పిన మాట అదే. నోహుతో చెప్పిన మాట అదే. దేవుడు మనల్ని విస్తరింప చేయాలనుకుంటున్నారు. మీ పేరుని దేవుడు విస్తరింప చేస్తారు. మీ ఇన్ఫ్లుయెన్స్ని దేవుడు అనేక మందికి తెలిసేలా చేస్తారు. దేవుడు మీ దినాలను, మీ రోజులను దేవుడు విస్తరింప చేస్తాడు. అంటే దేవుడు మీకు దీర్ఘాయువుని దయచేస్తారు. దేవుడు మీ బలాన్ని విస్తరింప చేస్తారు. దేవుడు మీకు బలాన్ని ధరింప చేస్తాడు. దేవుడు మీ జ్ఞానాన్ని విస్తరింప చేస్తాడు. దేవుడు మీరు చేసే పనులను దీవించి మీ ఆస్తి పాస్తుల్ని, వెండి బంగారాలని, మందలను, పశు సంపదను దేవుడు విస్తరింప చేస్తాడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు విస్తరింప చేశాడని. దావీదు గారిని దేవుడు విస్తరింప చేశాడు. యోబు గారి చుట్టూ దేవుడు తన కంచి నుంచి యోబు గారు చేసే పనంతటినీ దేవుడు ఆశీర్వదించి యోబు గారిని విస్తరింప చేశారని. ఆశా రాజుని దేవుడు విస్తరింప చేశారు. హిజ్కియా రాజు, దేవునికి అనుకూలంగా బ్రతికిన హిజ్కియా గారిని దేవుడు విస్తరింప చేశారు. మీరు విస్తరించకూడదని ఎంతమంది ఎన్ని పన్నాగాలు వేసినా దేవుడు మాత్రమే విస్తరింప చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు విస్తరించకూడదని ఫరో రాజు వారిని ఎంత కష్టపెట్టినా దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ఇంకా ఇంకా అధికంగా విస్తరించారని. మీ ఆఫీస్లో కానీ, మీరు పనిచేసే చోట కానీ, మీ స్టడీస్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ మీరు అభివృద్ధి పొందకుండా ఉండాలని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు దేవునికి లోబడినంతకాలం, మీరు దేవుని దగ్గర సరిగ్గా ఉన్నంతకాలం దేవుడు మిమ్మల్ని విస్తరింప చేస్తూనే ఉంటాడు అని. హల్లెలూయా. దేవుడు మీ టెరిటరీస్ని, మీ బౌండరీస్ని ఎన్లార్జ్ చేస్తారు. యబ్బేజు వేదంతో, దుఃఖంతో దేవుని దగ్గరికి వచ్చి అడుగుతాడు, ప్రవ్వా నా సరిహద్దులు విశాలపరచు అని. దేవుడు యబ్బేజు ప్రార్థన అంగీకరించి యబ్బేజు గారి సరిహద్దుల్ని దేవుడు విశాలపరిచారు. దేవుడు యాపోతుని విశాలపరిచాడని రాయబడింది. అంటే ఆధ్యాత్మికంగా ఎవరైతే యథార్థంగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటారో వారిని దేవుడు విశాలపరుస్తాడని. అన్ని విషయాల్లో దేవుడు విశాలపరుస్తాడు. మన హృదయం ముందు విశాలపరచబడాలని, దేవుని వాక్యం అంగీకరించడానికి, దేవుని మాటలు ఒప్పుకోవడానికి మన హృదయం విశాలపరచబడాలి. కఠిన స్వభావం మనకు ఉండకూడదు. వ్యతిరేక స్వభావం మనకు ఉండకూడదు. కృతజ్ఞతలో మనం విస్తరించాలి. దేవుని ప్రేమించే విషయం విస్తరించాలి. దేవుడు మనల్ని మన పితరుల కంటే అధికంగా విస్తరింప చేస్తారు అని. హల్లెలూయా. దేవుడు అబ్రాహామును పిలిచింటారు కదా, అబ్రాహామా ఆకాశ నక్షత్రం వలను ఇసుక రేణు వల్ల నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని. ఒకరోజు చూస్తే దేవుడు తను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి అలాగే దేవుడు అబ్రాహాము సంతానాన్ని ఆశీర్వదించారని, విస్తరింపజేశారని. ఈరోజు దేవుడు కూడా మీ జీవితంలో అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని విస్తరింప చేస్తారు. ఈ వాగ్దానం విస్తరించండి. మనం దేవునికి లోపడితే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో విస్తరింప చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవైస్య, ప్రభా మీకు వేలాతి వేలాతి వందనాలేస్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి. వారిని విశాలపరచండి. బలాన్ని విశాలపరచండి. ఆస్తిపాస్తులు విశాలపరచండి. జ్ఞానాన్ని విశాలపరచండి. ఆధ్యాత్మికంగా వారిని విశాలపరచండి. ప్రార్థనలో, కృతజ్ఞత విషయంలో, మిమ్మల్ని ప్రేమించే విషయంలో, వాక్యాన్ని అంగీకరించే విషయంలో, అన్ని విషయాల్లో ప్రభా పర సంబంధమైన విషయాల్లో, ఇహలోక సంబంధమైన విషయాల్లో వారిని విశాలపరచమని, ఉన్నతమైన స్థలాలు నిలబెట్టమని, ప్రతి ఆటంకాలు తీసివేసేమని, మీ కంచెని వారి చుట్టూ ఉంచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.